సిలువ. సిలువ అనేది శ్రమలకి గుర్తుగా ఉంది. సిలువను దేని గుర్తుగా ఉంది? శ్రమలకి. ఎవడైనా నన్ను వెంబడించగోరని ఎడల తన సిలువను తాను ఎత్తుకుని ఏం చేయాలన్నాడండి? వెంబడించాలన్నాడు. ఖచ్చితంగా మనకి తిప్పలు ఉన్నాయండి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా తిప్పలు ఉన్నాయి. మనం అనుకుంటున్నాం ఇప్పుడు మనం అనుభవించే తిప్పలు అనుకుంటున్నాం, కానీ మనకంటే పూర్వీకులు, మన పితరులు ఎన్నో రకాలుగా తిప్పలు పడ్డారు. ఆది సంఘంలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. 1వ శతాబ్దం అంతా కూడా సంఘము ఎన్నో తిప్పలు పడతా వచ్చింది. వారు ప్రాణాలు కోల్పోయారు, మానాన్ని కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు. ఏమండి? అయినా కానీ ఏం పోగొట్టుకోలేదంటే వాళ్ళు విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. హల్లెలూయా. అప్పుడు వేయబడిన పునాది చాలా స్ట్రాంగ్ అండి. ఎందుకంటే వారు అపోస్తలుల బోధయందు, రొట్టె విరిచటి యందు, సహవాసమందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉన్నారు గనక వారికి వేయబడినటువంటి ఆ పునాదిలో వారు చాలా స్థిరంగా నిలబడి భక్తి చేశారు. దేవునికి మహిమ కలుగును గాక.